హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మరీ కోరుకుంటున్నా. ఇది ఎక్కడంటే చెట్లు పుట్లు అన్నీ కానొస్తున్నాయి. ఎక్కడికి వెళ్తుంది అబ్బా నాగేంద్ర అనుకుంటున్నారా? నేనైతే భైరవకోన వెళ్తున్నాను అనమాట. రూట్ మ్యాప్ అంతా ఏం తీయలేదు నేను. హైవే మీద నుంచి ఇటు భైరవకోన వెళ్ళే సింగిల్ రోడ్డుకి స్టార్ట్ అయినాకనే నేను వీడియో తీసినానమాట. ఎందుకంటే అంత బాగుంది చూడటానికి ప్రదేశం అంతా. అసలు చాలా అంటే చాలా బాగుంది. చుట్టూరు పచ్చగా ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ ఆకాశము కొండ రెండు టచ్ అయినట్టు కనపడుతున్నాయి అనమాట. అంత బాగుంది. ఓయమ్మ ఎంత ఎత్తు కొండలో దూరం నుంచి చూస్తుంటే చాలా బాగుందన్నమాట. ఇంకా దత్తదాస్ గారు కారు తీసుకొని వెళ్ళిన మా రోజు. ఎందుకంటే మా చెల్లెలు డీజేపేటలో స్కూల్ చెప్తుంది అనమాట. స్కూల్ టీచర్ తను. అక్కడ ఆ రోజు వాళ్ళు ఇంకా సెలవులు అయిపోయి అక్కడికి వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళానమాట. ఎలాగో దగ్గర కదా భైరవకోన, ఇంకా సిద్ధేశ్వరం చూడాలని ప్లాన్ చేసినాం కానీ కాకపోతే కుదరలేదు. మినుం కోత వచ్చింది కదా, మినుం కోత కోసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా భైరవకోన ఒక్కటే చూడగలిగినాం అనమాట మేము. కనిగిరి నుంచి వచ్చేటప్పుడైతే మాత్రం కనిగిరి నుంచి సీఎస్పురం దాకా రోడ్డు బాగుంటుంది. డబల్ రోడ్డే కదా, బాగుంటుంది, నీట్గానే ఉంటుంది. టెన్షన్ పడాల్సినంత అవసరం ఏం లేదు. ఇంకా అక్కడ నుంచి సీఎస్పురం నుంచి కొంచెం అంత ముందుకు వస్తే ఇంకా హైవే ఉంటుంది అనమాట. ఇంకా ఈ సింగిల్ రోడ్డుకి తిరిగిన దాకా ఇంకా హైవేనే. ఇంకా హైవే దిగిన తర్వాత సింగిల్ రోడ్డు, ఇంకా వాటర్ ఫాల్ దాకా సింగిల్ రోడ్డే. కానీ రోడ్ నీట్గా ఉంటుంది, టెన్షన్ పడాల్సినంత అవసరం ఏం లేదు. వెళ్ళొచ్చు అనమాట. ఏదైనా ఆటో అయినా వెళ్తుంది, బస్సు అయినా వెళ్తుంది, ఏదైనా వెళ్తుంది. రూట్ అయితే చాలా బాగుంది. మొత్తం నేనైతే నేను భైరవకోన ఇది రెండోసారి వెళ్తున్నాను అనమాట. అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళినా, ఇదైతే రెండోసారి. ఇంకా ఏ వెహికల్ అయినా పోతుంది. ఇంకా ఆ ఊర్లో వాళ్ళు అయితే నడుచుకుంటానే పోయి నడుచుకుంటానే వస్తుండ్రు. దగ్గరే అలవాటైన వాళ్ళకైతే బాగుంటుంది. కానీ మరి నడిచి సాహసాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు. ఊర్లో వాళ్ళు అయితే నడిచి వస్తుండ్రు. కొంచెం అడవి ప్రాంతం కదా, భయంగా కూడా ఉంటుంది. అక్కడక్కడ ఇది కూడా పెట్టిండ్రు, పులులు ఉంటాయి జాగ్రత్త అన్నట్టుగా. అలా కూడా బోర్డులు పెట్టిండ్రు. ఇక్కడ భైరవకోన వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా కొంచెం దూరం నుంచి వచ్చి ఉదయాన్నే వచ్చి సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం తినటానికి ఏమన్నా తెచ్చుకోవాలి. పులిహోర, చపాతీలు ఇలాంటి ఏమన్నా భోజనం తెచ్చుకుంటే బాగుంటుంది. అక్కడ ప్రీ భోజనం అని కూడా బోర్డు ఉంది. అంటే కొంచెం దగ్గరలోనే, ఇప్పుడు ఫస్ట్లోనే తగులుతుంది అది. కాకపోతే దాని గురించి నాకు అంత బాగా తెలియదు. కానీ అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర అయితే ఏం దొరకదు. మనము కొనుక్కొని తినడానికి కూడా దొరకదనమాట. మనము వండుకొనే తీసుకొని పోవాలి. కొబ్బరికాయలు అవి అయితే దొరుకుతాయి కానీ ఇంకా మిగతా ఏమీ దొరకవు అన్నట్టు. అక్కడికి వెళ్ళామంటే ఫోన్ సిగ్నల్ కూడా ఆగిపోద్ది. పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట మేము ఆ రోజు. అస్సలు ఎంత బాగుందంటే ఇటు కొండ ఉంటుంది, ఇటు కొండ ఉంటుంది, మధ్యలో పోవాలి. యూ షేప్లో ఉంటుంది అనమాట. అంత అసలు అంటే చెప్పటానికి నాకు రావట్లేదు కానీ చూసేదానికి మాత్రం అందంగా ఉంటుంది. పచ్చని చెట్లు, ఎటు చూసినా కూడా ఎటువంటి పొల్యూషన్ లేదు, అంత నీట్గా ఉంటుంది. ఇంకా ఫోన్ సిగ్నల్ కూడా ఆగిపోయింది. ఇలాంటి చోట బ్రతికినమంటే ఇంకా ప్రపంచంతో పని లేదన్నట్టుగా ప్రశాంతంగా బతకొద్దని, అంటే ఉండొచ్చు అని అర్థము. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే బాత్రూమ్లు ఇలాంటివి ఏమి లేవు అంతగానము. ఒకే ఒక చోట ఉన్నాయి బాత్రూమ్లు. ఇప్పుడు మాత్రం ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్లు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ గుడికి వెళ్ళే దారిలో ఉన్నాయి, ఇంకా అంటే మధ్య దారిలో వాటర్ ఫాల్ కన్నా నుంచి నడిచి వచ్చేటప్పుడు 2 చోట్ల ఉన్నాయి. ఇంకా వాటర్ ఫాల్ దగ్గర కూడా బట్టలు మార్చుకోవటానికి ఇంకా బాత్రూములు 2 ఉన్నాయి అన్నమాట. అప్పటికిప్పుడు చాలా మారింది. మొత్తం నేనైతే దగ్గరికి వచ్చేసినవన్నమాట. దగ్గరికి వచ్చే కొంది ఏదో లోయలోకి వచ్చినట్టుంది. చూడండి అసలు ఎంత హైట్ ఉందో. వీడియోకి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ దగ్గర నుంచి చూస్తే ఆ కొండలు ఏదో ఆకాశంలో ఉన్నాయి, మనం ఎన్నో చీమల్లాగా ఉన్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. అంత ఎత్తులో ఉన్నాయి, చాలా ఎత్తు అసలు. డ్రోన్ కానుండి వీడియో తీస్తే సూపర్ అంటే సూపర్గా వస్తుంది.
డ్రోన్తో తీస్తే మనము అసలు ఆ హైట్లో నుంచి చూస్తే ఎలా కనపడుద్దో కూడా ఒకసారి ఊహించుకుంటున్నాను అనమాట నేనైతే ముందే వెళ్ళిపోయినా నీళ్లు చూడంగానే ఇంక నేను ఆనందం తట్టుకోలేక వెళ్ళిపోయినాను అనమాట. వీళ్ళు మాత్రం కార్ పార్క్ చేసి నీట్గా నిదానంగా వస్తుండ్రు. నేను అప్పుడు దాకా ఓపిక పట్టలేక దిగినట్టు వెళ్ళిపోయినాను అనమాట. ఇదేనమాట వాటర్ ఫాల్. నీళ్ళు అయితే మరీ హెవీగా అయితే రావట్లేదు, కానీ వస్తున్నాయి, ఒక రకంగా వస్తున్నాయి. మరీ ఎక్కువ అయితే రావట్లేదు. ఈ నీళ్ళు ఎంత స్వచ్ఛమైనవి అంటే అసలు అంత కొండల్లో నుంచి వస్తున్నాయి కదా, వాటిల్లో చూద్దామన్నా కూడా ఒక నలక కూడా లేదు, అంత నీట్గా వస్తుంది. అవి ఎక్కడెక్కడో రకరకాల మొక్కలు అంటే వేరులు తాకి అట్లా వస్తాయి అంట. ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ మునిగితే తగ్గిపోతుంది, ఈ నీళ్ళల్లో మునిగితే అని అంటారు. మునగొచ్చు, తాగొచ్చు. నేనైతే తాగిన, స్మెల్ భలే ఉందన్నమాట, నాకు బాగా నచ్చింది. కొంచెము అంటే మట్టి వాన పడ్డప్పుడు మట్టి వాసన వస్తుంది కదా, అలాంటి వాసన. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం ఫిల్టర్ నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు అంటాం, కానీ ఈ నీళ్ళు తాగితే మాత్రం అసలు బాగుంటుంది. ఇదైతే అంటే గృహ. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఆడ ఒక స్వామీజీ ఉండిండు, కానీ ఈరోజైతే లేడు. ఎక్కడి నుంచో వస్తాయి వాటర్, ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. మరి పైన ఇంకా వాటర్ ఫాల్ ఉన్నాయంట, 9, 10 ఉన్నాయంట. అంతవరకే చూసిండ్రు, ఇంకా పైన అయితే చూడలేదు. ఇంకా మరి ఆకాశం రాకుద్దో ఏమో తెలియదు. మరి ఈ నీళ్ళల్లో మునిగినా తాగినా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతాయంట. అంటే చర్మ వ్యాధులు ఇలాంటివి ఉంటాయి కదా, అవి రకరకాలు ఏరుల్ని తాకి వస్తాయి కదా నీళ్ళు. ఆ ఏర్లుకున్న రసాయనం అంతా వీటిలోకి వచ్చి బాగా ఫిల్టర్ అయ్యి వస్తాయి అంట వాటరు. చూసేదానికి కూడా భలే నీట్గా ఉంటాయి. అక్కడ ఏ రాయి కింద పెట్టినా వాటర్ వస్తున్నాయి, చూడండి ఒకసారి. అదంతా నీళ్ళే. చిన్న చిన్న బుల్లి రాయిలల్లో గుండా కూడా వస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ ఉన్నాయో ఏమో. డైరెక్ట్ ఇంకా ఆకాశానికి ఈ కొండకి ఒక పైపు లాంటిది ఏమన్నా ఏర్పడిందో ఏమో తెలీదు. ఆ నీళ్ళు అయితే ఫ్రిడ్జ్లో నీళ్ళు కన్నా ఇంకా దారుణంగా ఉంటాయి అబ్బా, అంతలో చలి పుట్టుద్ది. ఇంకా ఆ నీళ్ళల్లో ఉన్నంతసేపు మునుగుతుంటే ముందు స్టార్టింగ్ దిగేటప్పుడు అయితే భలే చలి పుట్టుద్ది. మళ్ళీ దిగిన తర్వాత అసలు చలే ఉండదు, బయటకు వచ్చినామంటే చలి పడుతూనే ఉంటుంది. ఇంకా మునిగినాం మేము. సూపర్. ఆ వాటర్ టేస్ట్ అయితే నాకు భలే నచ్చింది. ఇంకా ఫిల్టర్ అంటే అసలు చూడటానికి అంత నీట్గా ఉన్నాయి అన్నట్టు నీళ్ళు. అది నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. ఇదిగో చుట్టూ కొండలన్నీ ఇలా ఉన్నాయి అన్నమాట. అసలు నేను మునగాలనుకోలేదు, నేను ఊరికి చూసి వద్దాంలే అనుకుని నేను బట్టలు కూడా తీసుకొని వెళ్ళలేదన్నమాట. మనము నడుచుకుంటూ వస్తూ ఉంటే గుడి దగ్గరికి, శివాలయం కాడికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ ఆంజనేయ స్వామి ఉంటుంది, అక్కడ నమస్కారం చేసుకొని ఇంకా శివాలయానికి వెళ్ళడమే. ఇదిగో ఇప్పుడు చూపించినా కదా, ఆ 2 కొట్లే ఉన్నాయి బొమ్మలు. ఇంకా టిఫిన్ కొట్టు ఏమి ఉండదు, ఒక టెంకాయలు అమ్మే కొట్టు ఒకటే ఉంటుంది. ఇంకా డబ్బులు అంటే డబ్బులు అవన్నీ తడిచిపోయినాయి, ఎక్కడ పెట్టాలో తెలియలేదు. అందుకని బ్యాగ్ కొన్నామన్నమాట మేము, హ్యాండ్ బ్యాగు. ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాము. అక్కడ ఇప్పుడు శివాలయంకి వెళ్ళే దారి, ఇంతకుముందు అయితే ఫ్రీ దర్శనమే ఉండేది, ఇప్పుడు మాత్రం 10 రూపాయల టికెట్టు. ఇక్కడ మెట్లు కనపడుతున్నాయి కదా, ఆ మెట్లు గుండా పైకి వెళ్తే దుర్గా గుడి ఉంటుంది. కానీ ఎందుకు ఎప్పుడు చూసినా కూడా అమ్మవారి గుడి మూసే ఉంటుంది, కానీ కారణం అయితే నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూసినా మూసేసే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా పొద్దుగుకి అంటే మధ్యాహ్నం నుంచి ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా సరే 6 గంటల లోపు అయితే గుడి క్లోజ్ చేస్తారనమాట. అది ఒక్కటి గమనించుకోండి. ఇదిగో ఇప్పుడు చూపించినా కదా కాలువ, ఎక్కడైతే మనం మునిగినమో అక్కడి నుంచి బారుతా వస్తాయి అన్నమాట. అక్కడ ఇవన్నీ ఇక్కడ ఇటు వస్తూ ఉంటాయి. మేము అమ్మవారు మధ్యలో దారిలో అంటే నాగుపడుగుల్లాగా ఉందన్నమాట. అక్కడ నమస్కారం చేసుకొని శివాలయంలో నమస్కారం చేసుకొని గృహ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అప్పటికే గుడి క్లోజ్ చేసిండ్రు. వీడియో తీద్దామనుకుంటే ఆరతి మిస్ అయిపోతానేమోనని నేను వీడియో తీయలేదన్నమాట అక్కడ.
ఇంకా అక్కడ నమస్కారం చేసుకొని ఇంక డైరెక్ట్ మేము గృహ దగ్గరికే వెళ్తున్నాం అనమాట. ఇది గృహ లోపల ఎట్ట ఉంటుందంటే ఒక పెద్ద రూమ్ లాగా ఉంటుంది. కొండే ఇంకా పెద్ద రాయి కింద ఉంటుందన్నమాట. అక్కడ కొంతమంది దేవుళ్ళు ఉన్నారనమాట. ఇక్కడేమో ఒక స్వామీజీ ఉంటాడు. వాన పడదు, ఏం పడదు, ఎంత వాన పడ్డా అక్కడ తడవదు. మనం రూమ్లో ఉంటే అట్టో ఇప్పుడు నేను చూపించిన కాడ ఉన్నా కూడా ఇంకా అట్లే ఉంటుంది. ఇప్పుడు మేము పోయి అదైతే మాత్రం గృహ అయితే వీడియో తీయొద్దు అన్నట్టుగా చెప్పిండ్రు. వీడియో తీయొద్దు అనేలేకి ఇంక మేము ఆపేసినాం అనమాట. ఊరిక రాయి వరకు తీసినాము. ఇదేదో దేవతా వృక్షం అంట. అక్కడ 10 రూపాయలు మామూలుగా అలా ఎర్రది తాడు ఉంటుంది కదా, 10 రూపాయలు ఇస్తే ఆ తాడు ఇస్తుండ్రు. ఇంకా ఆడ ఉన్నారు, వాళ్ళ పేరైతే నాకు తెలియదు, నేను చదువుకోలేదు కదా చెప్పలేను మీకు. వాళ్ళ దగ్గర దండం పెట్టుకొని ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ చెట్టు చుట్టూరు 3 చుట్లు తిరిగి ఆ తాడుకు గడితే ఆ కోరిక అనేది నెరవేరుద్దంట. అదిగో అక్కడి నుంచి పారుకుంటా ఇటు వెళ్ళిపోతాయి నీళ్ళు. అదిగో అక్కడ ఆ చెట్టుకి. ఆయనకైతే అక్కడ ఉన్న ఆయనకి మాటలు రావా మరి మాట్లాడట్లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే మరి మేము ఏది అడిగినా సరే పేపర్ మీద రాసిందే చూపిస్తుండు. మరి మాటలు రావో తెలియదు, మాట్లాడట్లేదో తెలియదు నాకు. గృహ లోపలికల్లా పోలేము. ఒక దర్వాజలాగా ఉంటుంది, దాన్ని బయట నుంచే చూడాలన్నట్టు మనం. పెద్ద రాయి అబ్బా, ఎంత పెద్దదంటే అంత పెద్దది. ఇదిగో చూడండి ఒకసారి నీళ్ళు మీరు. అక్కడి నుంచి ప్రయాణం అంతమంది మునిగిండ్రు. అక్కడి నుంచి ప్రయాణం చేస్తా ఇంత దూరం వచ్చినాయి. కానీ ఇప్పటికీ ఎంత తేటగా ఉన్నాయో చూడండి నీళ్ళు. ఇంక మేము ఇటు సైడ్ నుంచి వెళ్ళినాం కదా, ఇటు సైడు ఒక శివయ్య ఉంటాడు, అటు సైడు ఇంకా లైన్గా శివయ్యలు ఉంటారనమాట. ఇంకా చూసుకుంటూ మళ్ళీ ఫస్ట్కి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఒకటి ప్రత్యేకత ఉంది. అమ్మవారు మూడు ముఖాలతో ఉంటుందన్నమాట. అంటే గోడకి ఆ రాయికే ఉంటుంది. కానీ వీడియో తీసిన నేను, కానీ అది అంటే దత్తదాసుని తీయమన్నా అది టచ్ చేయకుండా తీసిండేమో. కొంచెం వీడియో మిస్ అయిపోయింది ఎక్కడనో. చూస్తా ఉంటే మాత్రం మళ్ళీ షార్ట్ రూపంలోనైనా తీసుకొస్తాం మీ ముందుకి. చూడటానికి భలే అందంగా ఉంది అమ్మవారు. రాళ్ళకే ఆ రాయికే ఉందన్నమాట. మా చెల్లెలకి దత్తదాస్కి వీడియో తీయమని సెల్లిస్తే మాత్రం కొంతేమో ఆన్ చేసి తీసిండ్రు, కొంతేమో ఆన్ చేయకుండా తీసిండ్రు. అందువల్ల కొంచెం మిస్ అయిపోయింది. కానీ ఇక్కడ దొరికినంత ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు అబ్బా నిజము. ఆడ 10 నిమిషాలున్నా 20 నిమిషాలున్నా అసలు ఇంకా ఏరే ప్రపంచంతో పని లేదు అన్నంత ఇదిగా ఉంటుంది. అదిగో ఆ గుడి అనమాట నేను చెప్పేది. ఎదురెదురే ఉంటాయి. ఈ మాత్రం పైకి పోయే మెట్లు. నీళ్ళు చూడండి ఒకసారి ఎలా ఉంది. పైకి ఎక్కినాక తీస్తే ఇలా ఉందన్నమాట. ఎదురెదురే అమ్మవారు శివుడు ఎదురెదురుగానే ఉంటారు. అక్కడ మాత్రం కోతులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక చేదుడు బావి దొరికింది, పాడుపడిపోయింది, అసలు వాడట్లేదు అట్టుంది ఇప్పుడు. మొత్తం మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. అప్పటికే గుడి మూసేసారనమాట. త్వరగా పోయి దర్శనం చేసుకున్నాం మేము. భైరవ కోన అయితే చూడాల్సినది, వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. ఎండాకాలం వెళ్తే మాత్రం వాటర్ ఉండవు, ఈ టైంలోనే వెళ్ళాలన్నమాట. ఇంకా వర్షాలు పడ్డప్పుడైతే ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.